కన్న తండ్రే కూతురి ఛాతి మీద కూర్చొని గుండెల మీద కూర్చొని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు పల్నాడులో సంచలనంగా మారింది. కన్న తండ్రి ఇంత దారుణంగా కర్కశంగా రాక్షసత్వంగా ఉంటారా అని ప్రశ్నలు ఉత్పన్నం చేస్తుంది ఘటన. ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుందనేటువంటి కారణంతో తనకిష్టం లేని వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంటుందని చెప్పేసి కారణంతో ఆ కోపంతో కన్న తండ్రే ఆ బిడ్డను ఎలాంటి మమకారం లేకుండా మమకారాన్ని మరిచి విలన్గా మారి పెంచి పెద్ద చేసినటువంటి ఆ చేతులతోటే అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి. కూతురి గుండెలపై కూర్చొని గొంతు నులిమి చంపేశాడు. పల్నాడులో జరిగినటువంటి పరువు హత్య కేసులో ఇప్పుడు తండ్రే విలన్ అని తెలిసి కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతుందా? విషయం ఏంటంటే ఇంక మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మొదట తన బిడ్డను చంపి ఇంత దారుణంగా హత్య చేసిన తర్వాత మరలా ఆ యొక్క చనిపోయినటువంటి మృతదేహాన్ని ఫ్యాన్కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరణ చేసి దొంగ ఏడుపులు కూడా ఏడ్చాడు ఈ తండ్రి. దాని ఒక ఆత్మహత్య కేసుగా మలిచేటువంటి ప్రయత్నంలో భాగంగా తన యొక్క కోపాన్ని ఆ కర్కశత్వాన్ని అంతా చూపించి చంపేసిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. మొదటి రోజు అందరూ ఆత్మహత్య కావచ్చు అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ తండ్రి కూడా దొంగేడుపులు ఏడుస్తూ ఒక మంచి నటన కూడా కనబరిచాడు. ఎవరికి అనుమానం రాకుండా వారికి వచ్చేటటువంటి బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తన బిడ్డ చనిపోయింది అన్న గుండెలు బాదుకుంటూ ఏడ్చినటువంటి ఏడుపు అసలు మామూలు యాక్టింగ్ కాదు. అది అంత దారుణంగా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటించి దాని వెనక ఉన్నటువంటి రాక్షసత్వం ఈరోజు బయటపడింది.